హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 196తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఐషు తన డాక్టర్ ఫీజు అడుగుతుంది శివ్ని. అడగండి మేడం, ఎంత కావాలి, ఏం కావాలి అని అడుగుతాడు శివ్. ఎంత అడిగినా ఏం అడిగినా ఇచ్చేస్తారా అని కళ్ళెగరేస్తూ అడుగుతుంది ఐషు. అడిగి చూడండి మేడం, ఇస్తానో ఇవ్వనో అప్పుడు తెలుస్తుంది మీకు. ఈ బుచ్చిగాడు వీళ్ళమ్మ నన్ను చాలా టెన్షన్ పెట్టేశారు. అందుకు భారీ మొత్తంగానే మీరు చెల్లించుకోవాల్సి వస్తుంది సార్. అందుకు సిద్ధపడితేనే మాట ఇవ్వండి. తప్పకుండా మేడం, మీరేం అడిగినా ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు. చూడు బుజ్జికన్నా, మీ బిగ్ డాడీ ఏమీ ఇవ్వడానికైనా రెడీ అయ్యి మాట ఇచ్చేశారు. కాబట్టి మీ బిగ్ డాడీ నేను అడిగిన దానికి మాట తప్పకూడదు. అందుకు నువ్వే సాక్ష్యం అని అంటుంది ఐషు. వాడు సాక్ష్యంగా ఉండక్కర్లేదులే, ఈ శివాంష్ మాటిస్తే తప్పడని తెలుసు కదా అని ఐషుని దగ్గరికి తీసుకొని అంటాడు. ఏం లేదు కన్నా, అమృత లాంటి పరిస్థితి ఎదుర్కొనే అమ్మాయిలు చాలామంది ఉన్నారు. వాళ్ళకి సరైన వైద్యం అందక అయితే తల్లయ్యే అవకాశాన్ని పోగొట్టుకుంటున్నారు, లేదా ప్రాణాలే పోగొట్టుకుంటున్నారు. అందుకే ప్రతి జిల్లాలో మనం ఒక హెల్త్ కేర్ సెంటర్లా ఓపెన్ చేయాలి. అక్కడ ఇలాంటి పేషెంట్లను వాళ్ళు ప్రెగ్నెంట్ అని తెలిసిన దగ్గర నుంచి వాళ్ళకి మనమే అన్ని విధాల షెల్టర్ ఇచ్చి కొద్దిలో కొద్ది మందికైనా తల్లయ్యే అదృష్టాన్ని, ప్రాణాలతో ఉండే భాగ్యాన్ని ఇవ్వాలని నా కోరిక. ఇది ఇప్పుడు కాదు, ఆ రోజు మనం కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు అనురాధ పిన్ని అడిగారు కదా, నువ్వున్నావు కాబట్టి అమృతకి టెన్షన్ లేదు, కానీ ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్న వాళ్ళ సంగతి ఏంటి అన్నారు కదా. అప్పుడే నాకు ఈ ఆలోచన వచ్చింది. ఇలాంటి కేసులు 100కి ఒక 10 మంది మాత్రమే ఉంటారు. వాళ్ళకి మనం సహాయం చేయగలం కదా మన దగ్గర ఉన్న వాటితో. ప్రతి చోట హాస్పిటల్ పెట్టినా నేను ఉండలేను అక్కడ. అందుకే సింపుల్గా ఒక హెల్త్ కేర్ సెంటర్లా ఓపెన్ చేసి ఇలాంటి వాళ్ళకి ప్రెగ్నెంట్ దగ్గర నుంచి డెలివరీ అయ్యే వరకు ఇప్పుడు మనం అమృతని ఎలా చూసుకున్నామో అలా చూసుకోవడానికి కొంతమంది సిస్టర్స్ని పెట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించి డెలివరీ టైంకి వాళ్ళకి దగ్గరలో ఉన్న ఏదో ఒక హాస్పిటల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ జరిగేలా చేద్దామని నా కోరిక. అందుకే నాకు నీ సపోర్ట్ కావాలి కన్నా అని అడుగుతుంది ఐషు. అది అడగడానికి డాక్టర్ ఫీజు అని చెప్పి నన్ను లాక్ చేయాలా? మామూలుగా అడిగితే నేను చేయనా? అడగడం కూడా కాదు, ఆర్డర్ వేయొచ్చు నువ్వు అని ఐషు నుదురు మీద ముద్దు పెడుతూ అంటాడు శివ్. చాలామంది పేదవాళ్ళు ఉన్నారు కన్నా. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళే డబ్బు ఖర్చు పెట్టుకోలేక ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ ట్రీట్మెంట్కి చాలా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు వాళ్ళు భరించలేరు. అలాంటి వాళ్ళల్లో కొంతమందికైనా మనం హెల్ప్ చేయగలిగితే బాగుంటుంది కదా, అందుకే అని అంటుంది ఐషు. నీ ఆలోచన చాలా బాగుంది బుజ్జి. నీ ఆలోచనకి నేను ఎప్పుడు నో అని చెప్పను. దానికి సంబంధించిన ప్లాన్ నువ్వు రెడీ చేసుకో, అమలు నేను చేస్తాను అని అంటాడు శివ్. థ్యాంక్ యూ కన్నా, థ్యాంక్ యూ సో మచ్. ఓయ్, మన మధ్య థ్యాంక్ యూ ఉండకూడదని చెప్పాను, ఉన్నా ఇలా మాటలతో చెప్పకూడదని చెప్పాను, అయినా మర్చిపోతున్నావా అని చిరుకోపంగా అంటాడు. హహా, ఇది హాస్పిటల్ కన్నా, పైగా ఇక్కడ ఈ బుజ్జిగాడున్నాడు. బిగ్ డాడీ బిగ్ మమ్మీ రొమాన్స్ చేసుకుంటే సిగ్గుపడిపోడు వాడు. అసలే చూడు ఎలా చూస్తున్నాడో అని చేతుల్లోకి తీసుకుంటుంది వాడిని. ఐషు చేతిలో ఉన్న వాడు శివ్ వైపు చూడడం మొదలు పెడతాడు. ఒరేయ్ బుజ్జిగా, నిన్ను బయటికి తీసుకురావడానికి కష్టపడింది నేను, కానీ నువ్వు మాత్రం మీ బిగ్ డాడీ పార్టీ అయిపోయావు. చూడు కన్నా, నిన్నే ఎలా చూస్తున్నాడో, వాడికి కూడా నువ్వే ఫేవరెట్ అయిపోయావు అని అంటుంది ఐషు. ఏంటి బుజ్జి నాన్న అంటూ వాడి చేయి పట్టుకోగానే శివ్ వేలు గట్టిగా పట్టుకుంటాడు. డౌట్ లేదు, వీడు నీ అడుగుజాడల్లో నడిచే సూచనలు చాలా కనిపిస్తున్నాయి అని ఐషు నవ్వుతూ అంటుంది. మీ బిగ్ మమ్మీ జలసీ ఫీల్ అవుతుంది నాన్న, మీ బిగ్ మమ్మీ వైపు కూడా చూడు ఒకసారి అని శివ్ అనగానే కళ్ళు ఐషు వైపు తిప్పుతాడు బుజ్జిగాడు. వామ్మో, ఈ ఘోరాలు నేను చూడలేను బాబోయ్. 7వ నెలలో పుట్టిన ప్రీ మెచ్యూర్డ్ బేబీ కూడా ఏదో అర్థమైనట్టు నువ్వు చెప్పగానే నా వైపు కళ్ళు తిప్పడం.
ఇది ప్రపంచం ఎంత బాబోయ్! పుట్టుకతోటే తెలివితేటలతో పుట్టేస్తున్నారు రావుగారింట్లో పిల్లలు అని వాడి చేతి మీద చిన్నగా కిస్ చేసి శివ్ చేతిలో పెడుతుంది వాడిని. వీడికి ఏడో నెలలో పుట్టడం వల్ల హెల్త్ కాంప్లికేషన్స్ ఏం లేవు కదా బుజ్జి, పూర్తిగా చెక్ చేశారు కదా అని అడుగుతాడు శివ్. మొత్తం చెక్ చేశారు కన్నా, ఒకసారి పిల్లల డాక్టర్ దగ్గరికి కూడా పంపించి చెక్ చేస్తే సరిపోతుంది. అయినా హరిపప్ప చెక్ చేశారంటే ఇంక తిరుగుండదు. వీడు ఏడో నెలనే కానీ తొమ్మిదో నెల పిల్లవాడికి ఏమీ తీసిపోడు. వాళ్ళమ్మ కడుపులో ఉన్నప్పుడు నన్ను ఎంత టెన్షన్ పెట్టాడనుకున్నావు? అవసరానికి మించి బరువు పెరిగిపోయి మామూలుగా ఏడిపించాడా వీడు? వాళ్ళమ్మకి కడుపు నిండా తినే అదృష్టం కూడా లేదు కదా ఈసారి వల్ల. అందుకే ఏ బాక్సులో పెట్టకుండా ఈ క్షణం మన చేతుల్లో ఉన్నాడు అని వాడి చేయి పట్టుకొని చెబుతుంది. వీడికి కూడా మన పిల్లల్లాగే ఐక్యూ పవర్ ఉంటుందంటావా? ఉహుం, అదేముండదు. కాకపోతే ఓవర్ స్మార్ట్ అవుతాడు వీడు. ఐక్యూ పవర్ అనేది మన పిల్లలకి నాదొచ్చింది. వీడికి రావడానికి వాళ్ళ అమ్మా నాన్నకి లేదు కదా. అయినా వద్దులే కన్నా, ఇప్పటికే ఇద్దరితో చచ్చిపోతున్నాను. వయసుకు మించి మాటలు, వయసుకు మించి పనులు చేస్తున్నారు. వీడన్నా వయసుకు తగ్గట్టు పెరుగుతాడు అని అంటుంది ఐషు. ఓయ్, నా బంగారాలేం చేశారు? ఎప్పుడు వాళ్ళ మీద పడతావు? హా, మరి 4 ఏళ్లకి 10 ఏళ్ల పిల్లలు ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తున్నారు. అది నీ నుంచి వాళ్ళకొచ్చిన జీన్స్. వాళ్ళని తప్పు పడితే ఎలా? సర్లే బాబు, నీ బంగారాల్ని నేనేమీ అనను కానీ 3 అవర్స్ అయిపోయింది వీడికి ఫీడ్ చేయించుకొస్తాను అని బుజ్జిగాడిని తీసుకొని ఐసీయూ వైపు వెళ్తుంది ఐషు. ఐషు చెప్పిందాన్ని ఎలా అమలు చేయాలన్న ఆలోచనలో పడతాడు శివ్. ఐషు వెళ్ళేసరికి అమృత దగ్గర కూర్చొని ఉంటారు ముగ్గురు. తను నిద్రపోతుంటే అలా కూర్చొని ఏం చేస్తున్నారు మీరు అని అడుగుతుంది ఐషు. చూస్తూ కూర్చున్నాం బుజ్జమ్మ. తమ్ముడు ఎందుకు ఎక్కడికి తీసుకొచ్చావు? మేము వచ్చేస్తున్నాం. అక్కడే ఆడుకుంటాం తమ్ముడితో. మీరిద్దరూ నాన్న దగ్గరికి వెళ్ళండి. మీ తమ్ముడికి ఆకలి వేస్తుందంట. పాలు ఫీడ్ చేయించి తీసుకొస్తాను అని అంటుంది ఐషు. ఓకే, తొందరగా తీసుకురా అని ఇద్దరు బయటకు వచ్చేస్తారు. అమృతని కొద్దిగా పైకి లేపి అన్వేష్ పట్టుకుంటే ఐషు వాడిని పట్టుకొని అమృత దగ్గర పాలు ఫీడ్ చేయిస్తుంది. పిల్లలు బయటకు వచ్చేసరికి హరిగారు వాళ్ళు ఐసీయూ దగ్గరకు వస్తుంటే తమ్ముడికి పాలు ఫీడ్ చేయిస్తుంది బుజ్జమ్మ అని చెబుతాడు ఆయు. అయితే కాసేపు కూర్చొని వెళ్దాం లోపలికని అక్కడ కూర్చోబోతుంటే టాటా నాన్న రూమ్లో ఉన్నారు, పదండి వెళ్దాం అని అంటాడు ఆయు. ముగ్గురు పిల్లలతో పాటు శివ్ ఉన్న రూమ్లోకి వెళ్తారు. అప్పటికి ఆలోచనలో ఉన్న శివ్ వాళ్ళని చూసి మీరిద్దరూ రెస్ట్ తీసుకోవాల్సింది కదా, చాలా టెన్షన్ పడ్డారు నైట్ అని హరిగారిని కిరణ్ని ఉద్దేశించి అడుగుతాడు శివ్. ఎంత టెన్షన్ పడ్డా మా ఇషు బంగారం ఆ టెన్షన్ అంతా తీసేసిందిగా, లేదంటే ఈ టైంకి మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళం. ఇంతకీ ఏంటి మేము వచ్చేసరికి తమరు ఆలోచనలో ఉన్నారు అని అడుగుతాడు కిరణ్. ఏం లేదు, మీ చెల్లెలు డాక్టర్ ఫీజు అడిగింది నన్ను, దాని గురించి ఆలోచిస్తున్నాను. హహా, మా చెల్లెలు నిన్ను డాక్టర్ ఫీజు అడిగిందా? అయితే ఏదో గట్టిగానే అడుగుంటుంది. ఇంతకీ ఏమడిగిందేంటి అని నవ్వుతూ అడుగుతాడు కిరణ్. ఏమడిగినా ఎంత అడిగినా ఇచ్చేయచ్చు అన్నయ్య, తను అందుకు అర్హురాలే కదా. శ్రావణి కూడా నవ్వుతూ అంటుంది. తన కోసం అడగదు కదా, ఏమడిగినా అని ఐషు ఆలోచన మొత్తం చెబుతాడు శివ్. వారెవ్వా, ఇలాంటి ఐడియాలన్నీ మా చెల్లికి వస్తాయి. వండర్ఫుల్ ఐడియా కదా, దీనివల్ల ఎంతోమంది తల్లయ్యే అదృష్టాన్ని పొందుతారు అని అంటాడు కిరణ్. తల ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగానే ఉంటాయి. అయితే మా బంగారం అడిగింది చేయడానికి తమరు రెడీ అయిపోయారు కదా అని హరి గారు నవ్వుతూ అంటారు. మరి ఫీజు అడిగింది కదా, ఇవ్వాలి కదా. నాకు ఆ ఫీల్డ్ తెలియదు కాబట్టి మీరందరూ కలిసి దానికి సంబంధించింది ప్లాన్ చేయండి, అమలు నేను చేస్తాను అని అంటాడు శివ్. అప్పుడే అన్వేష్ ఐషు కూడా బాబుని తీసుకొని లోపలికి వస్తారు. కిరణ్ కూడా తను చేయాలనుకున్న పని చెబుతాడు. ఎందుకన్నయ్య అదంతా అని ఐషు అంటే, నిజంగానే అది తెలిస్తే చాలామంది డాక్టర్లు కూడా ఇన్స్పైర్ అయి అలా ప్రయత్నం చేస్తారు కదా వదిన. ఇది చాలా మంచి ఆలోచన. పైగా నువ్వు కొత్త ఒరవడి సృష్టించావు కాబట్టి అమృత ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి డెలివరీ అయిన వరకు జరిగిందంతా కూడా బయట ప్రపంచానికి తెలియాలి అని అంటాడు అన్వేష్. నువ్వేమంటావు శివ్?
ఈ ప్రాసెస్ అంతా నేను డబ్ల్యూహెచ్ఓకి మెయిల్ పెట్టాలనుకుంటున్నాను అని అంటాడు కిరణ్. నాకేం అభ్యంతరం లేదు. బుజ్జి సాధించిన విజయం ప్రపంచానికి తెలుస్తుందంటే నేనెందుకు కాదంటాను. మీకు నచ్చినట్టు చేసుకోండి అని అంటాడు శివ్. అందరూ ఎత్తుకోవడం ఎందుకులే అని ఐషు చేతుల్లోనే వాడిని చూస్తుంది శ్రావణి. అన్నీ అన్వేష్ పోలికలే అనుకుంటా కదా, ఇంకా నాకు ఆయు పోలికలు కూడా కనిపిస్తున్నాయి వీడిలో అని అంటుంది శ్రావణి. అన్నదమ్ములందరూ అందంలో ఇంచుమించు ఒకేలా ఉంటారు కదా, ఎక్కడికి పోతాయి పోలికలు అని వాడిని బెడ్ మీద పడుకోబెడుతుంది ఐషు. ఆయు ఆషి ఇద్దరు చెరొక పక్క చేరిపోయి, హన్సిన్ తీసుకురాలేటెండి కట్ట, మా తమ్ముడు అని తన తమ్ముడు గురించి మాకు చెప్పేదిగా, ఇప్పుడు మా తమ్ముడిని కూడా చూపించే వాళ్ళంగా అని అంటారు ఇద్దరు. హహా, పోటీ మొదలైందా మీ మధ్య? ఇంకా అశ్రుగాడు రాలేదు. వచ్చుంటే మీ ఇద్దరికి తమ్ముడు వచ్చాడు, నాకు చెల్లొచ్చింది, నాకు తమ్ముడు కావాలంటాడేమో అని కిరణ్ అనగానే, వాడికి తమ్ముడు కూడా ఉన్నాడు కదా అన్నయ్య, అన్వి కొడుకు వాడికి తమ్ముడు కదా అవుతాడు. అవును కదా, మర్చిపోయాను అంటాడు కిరణ్. మీ అన్నయ్యకి బాగా మతిమరుపు ఎక్కువైపోయిందిలే, ముసలివాడు అయిపోతున్నాడు కదా అని అంటుంది శ్రావణి. హహా, అట్టా మామప్పుడే ముసలివాడు అయిపోతున్నాడా? మామ ముసలివాడైపోతే నువ్వు కూడా ముసలిదానివి అయిపోయినట్టేకా అని అంటుంది ఆశి. కరెక్ట్గా అడిగావు బంగారం. మీ అత్తకి భయం లేకుండా నన్ను ఏదోటి అంటుంది ఈ మధ్య అని పిల్లల పక్కన చేరుతాడు కిరణ్. హేరా బుజ్జిగా, మమ్మల్ని అంత టెన్షన్ పెట్టి ఇప్పుడు నువ్వు ప్రశాంతంగా మీ అక్క అన్నతో ఆడుకుంటున్నావా అని వాడి తల మీద నిమురుతూ అంటాడు. అక్కడ సెటిల్ అయ్యారేంట్రండి, అమృతుని చూసి నేను బయలుదేరుతాను అని అంటుంది శ్రావణి. వస్తున్నా మేడం అని శ్రావణిని తీసుకొని ఐసీయూలోకి వెళ్తాడు కిరణ్. నేను కిందకి వెళ్తానమ్మా, ఒకసారి రౌండ్ కొట్టి వస్తాను అని హరిగారు ఆ హాస్పిటల్ డీన్గా తన కర్తవ్యాన్ని నిర్వర్తించడానికి వెళ్ళిపోతారు. శ్రావణి అమృతని చూసి స్పృహలో లేకపోవడంతో ఇంకోసారి వస్తానులే అని కిరణ్తో ఇంటికి వెళ్ళిపోతుంది. శివు కూడా పిల్లలు ఉంటామని మారం చేసినా ఇంకెక్కువసేపు ఉండకూడదని పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. మధ్యాహ్నానికి హాస్పిటల్కి రవిగారు దివ్య వచ్చేస్తారు. ట్రైన్ దిగడమే ఇంటికి కూడా వెళ్లకుండా హాస్పిటల్ దగ్గరికి వచ్చేస్తారు ఇద్దరు జర్నీ చేసి రావడంతో ఫ్రెష్ అవ్వమని చెప్పి ఇద్దరికి ఒక రూమ్ చూపిస్తుంది ఐషు. బ్యాగ్ కూడా వాళ్ళతోనే ఉండడంతో ఐషు చెప్పినట్టు ఇద్దరు ఫ్రెష్ అయ్యి వస్తారు. అప్పుడు రవిగారి చేతిలో మనవణ్ణి పెట్టబోతుంటే, ముందు నా కూతుర్ని చూసుకొని వస్తానమ్మా అని అన్వేష్తో పాటు ఐసీయూకి వెళ్తారు రవిగారు దివ్య. ఆక్సిజన్ మాస్క్ చేతికి సెలైన్ ఎక్కుతున్న నీడిల్తో మొహమంతా వాడిపోయి నిద్రపోతున్న కూతుర్ని చూసుకున్న రవిగారి కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతాయి. అది ఎందుకు పెట్టారు బాబు, ఏమైనా ప్రాబ్లమా, ప్రమాదమేమీ లేదు కదా అని కంగారుగా అడుగుతారు. వదినుండగా ప్రాబ్లం ఏమైనా ఉంటుందా? తన హెల్త్ కండిషన్ వల్ల డెలివరీ టైంలో తనకి ఊపిరి కొద్దిగా పీల్చుకోవడం భారమైంది, అందుకే మామూలుగా పెట్టాను, తనకు స్పృహ రాగానే తీసేస్తాం అని అంటాడు అన్వేష్. అప్పుడు మనసు కుదుట పడుతుంది రవిగారికి. పదండి, తనకి స్పృహ వచ్చాక రావచ్చు అని బయటికి తీసుకొచ్చేస్తాడు అన్వేష్. అప్పుడు మనవణ్ణి చేతిలోకి తీసుకుంటారు రవిగారు. మనవణ్ణి చూసుకున్న రవిగారికి ఆనందం మామూలుగా ఉండదు. ఐషు వైపు చూసి, నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా అర్థం కావడం లేదమ్మా. అమృతకి లోపల కొద్దిగా ప్రాబ్లం అని నువ్వు చెప్పిన దగ్గర నుంచి నాకు భయంగానే ఉంది, కానీ నీ మీద నమ్మకం కూడా ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరిని ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. అదంతా నీ వల్లే కదా, చల్లగా ఉండరా అని దీవిస్తారు ఐషుని. ఇప్పుడు కూడా పిన్నిగారు వస్తాను అని అనలేదా? ఇక ఆ కాండిడేట్ ఉన్నదన్న సంగతి మర్చిపోండి మీరు అని అంటారు రవిగారు. నాన్న, నాకివ్వండి బాబుని అని అడుగుతుంది దివ్య. దివ్య చేతిలోకి ఇవ్వగానే 7 నెలల బేబీ కదా, ఎక్కువసేపు చేతుల్లో ఉండడం మంచిది కాదురా, బెడ్ మీద పడుకోబెట్టి చూసుకో నీ కొడుకుని అని అంటుంది ఐషు. అలాగే అని బాబుని బెడ్ మీద పడుకోబెట్టి మురిపంగా చూసుకుంటుంది దివ్య. భలే ఉన్నాడు కదా నాన్న, బుల్లి బుల్లిగా అని ఆనందంగా అంటుంది.
అప్పుడే ఇంటి నుంచి లంచ్ క్యారియర్ తీసుకుని వచ్చిన వాణి గారు, నరసింహ గారు అక్కడ రవి గారు వాళ్ళని చూసి, అరే, మీరు ఇంటికి రాకుండా డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసారా, ఫోన్ కూడా చేయలేదు అని నవ్వుతూ అంటారు. స్టేషన్లో దిగ్గానే అమృతం చూడాలనిపించింది బాగా, అందుకే వచ్చేసాం నవ్వుతూ అని రవి గారు అంటారు. నరసింహ గారు బుజ్జిగాడిని, అమృతని ఒకసారి చూసి, పదండి ఇంటికి వెళ్దాం, మీరు భోజనం చేయాలి కదా, సాయంత్రం వద్దాంలేండి ఇక్కడికి, అప్పటికి అమృతకి మెలకు వస్తుంది అని రవి గారిని దివ్యని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు నరసింహ గారు. మీరిద్దరూ భోజనం చేయండి అని ఇద్దరికీ ప్లేట్లో పెట్టిస్తారు వాణిగారు. తినిపించమ్మా అని అడుగుతాడు అన్వేష్. హలో మరిది గారు, మీరిప్పుడు ఫాదర్ అయ్యారు, ఇంకా తినిపించాలా మీకు అని నవ్వుతూ అడుగుతుంది ఐషు. వాణిగారు నవ్వుతూ అన్వేష్కి తినిపిస్తుంటే, ఫాదర్ అయినా అమ్మకి కొడుకునేగా వదినా అని అంటాడు. ఇద్దరిది తినడం అయిపోయేసరికి సిస్టర్ వచ్చి అమృత గారికి స్పృహ వచ్చిందని చెబుతుంది. ఐషు, అన్వేష్ ఇద్దరు ఒకరినొకరు చూసుకొని, ఇక ఆడిద్దాం అమృతని అని కళ్ళతోటే సైగ చేసుకుంటారు. కథ కొనసాగుతుంది. ఇక మరి పాపం అమృతతో వీళ్ళిద్దరూ ఎలా ఆడుకుంటారు, అమృత రియాక్షన్ ఎలా ఉంటుంది తెలియాలి అంటే ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.